రైతు పండించిన ప్రతి గింజను కొంటామన్నారు మంత్రులు. అందుకోసం కేంద్రంతోనూ సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ధాన్యం కొనుగోలుపై కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. పట్టాలు ఇచ్చిన పోడు భూముల్లో కొందరు ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారని, ఆ భూముల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని హెచ్చరించారు. ప్రజాపాలన చూసి ఓర్వలేకనే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు మంత్రులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 5:43 తొలి పుష్కర స్నానం ఆచరించారు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి. అలాగే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పుణ్యస్నానం ఆచరించారు. పుష్కరాల్లో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవింద్ హరి పాల్గొన్నారు. సరస్వతి అంత్య పుష్కరాలకు భక్తులు భారీగా తరలిస్తున్నారు. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం మహిళా కమిషన్ పనిచేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మహిళల హక్కులకు కమిషన్ రక్షణ కవచంలా ఉంటుందని చెప్పారు. హైదరాబాద్లో మహిళా కమిషన్ చైర్పర్సన్ గా విజయలక్ష్మి ప్రమాణ స్వీకారంలో మంత్రి వివేక్ తో కలిసి పాల్గొన్నారు పొన్నం. గద్వార్ విజయలక్ష్మి గారు గతంలో మేయర్ గా పనిచేసిన అనుభవము, కుటుంబ నేపథ్యము, క్రమశిక్షణతో మహిళల హక్కుల కోసం ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి అనేక అంశాలను సాధించుకోవడంతో పాటుగా బాహ్య ప్రపంచంలో కూడా వారి హక్కులకు ఎక్కడ విఘాతం కలగకుండా చూసే విషయం లోపల మహిళా కమిషన్ ఒక రక్షక కోటలాగా కవచంలాగా ఉండాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. రాష్ట్రంలో పండుతున్న మొక్కజొన్న, జొన్న పంటలను పీఎస్ఎస్ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు విజ్ఞప్తి చేశారు మంత్రి తుమ్మల. పొద్దుతిరుగుడు కొనుగోలు పరిమితిని 3,690 టన్నుల నుంచి 15,262 టన్నుల వరకు పెంచాలని కోరారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఉద్యాన పంటలకు నిధులు ఇవ్వాలని కోరారు. పామ్ ఆయిల్ దిగుమతులపై సుంకాలు పెంచి రైతుల రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం సర్కార్ తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు వివరించారు మంత్రి తుమ్మల. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు మంత్రి. తెలంగాణ రైతుల సమస్యలను మంత్రి తుమ్మల ప్రస్తావించగా సానుకూలంగా స్పందించారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. త్వరలోనే సమగ్ర సమీక్ష నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఫారెస్టులను ఆనుకొని ఉన్న గ్రామాల్లో భూ వివాదాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. వర్షాకాలంలోపే సర్వే చేసి రెవెన్యూ భూములను గుర్తించి సాగు చేసే భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. పట్టాలు ఇచ్చిన పోడు భూముల్లో ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారని, ఆ భూముల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ప్రజా దర్బార్లో పాల్గొన్నారు పొంగిలేటి. 2వ విడతలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు మంత్రి. మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు 22,500 కోట్ల రూపాయలతో వడిగా ఇప్పటికే సుమారు 1,25,000 ఇళ్లు పూర్తి చేశాం. రేపు జూన్ నాటికి మరొక 1,00,000 ఇళ్లు కూడా పూర్తి చేయబోతున్నాం. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు మంత్రులు. కానీ తమ అభివృద్ధి పనులను చూసి ఓరవలేకనే బీఆర్ఎస్, బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారన్నారు. నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందజేయటమే లక్ష్యమన్నారు మినిస్టర్స్.